హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. మ్యామ్, చాలా వరకు ఇప్పుడే పైల్స్ గురించి ఒక అవేర్నెస్ వీడియోలు అయితే చేస్తూ ఉన్నారు. సో అది ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది కూడా చెప్తూ వస్తున్నారు. సో రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు వాడికి ఈ మలద్వారం దగ్గర పెయిన్ వస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాడు. పైల్స్ అని వాడే డిక్లేర్ అయిపోయాడు. అంటే నాకు పైల్స్ వచ్చేసారు అని చెప్పి డాక్టర్తో చెప్పారంట. బాబు అని చెక్ చేసి ఇది పైల్స్ కాదు ఫిషర్ అని చెప్పేసి అన్నారంట. అంటే పైల్స్కి ఫిషర్కి ఫిష్లాకి డిఫరెన్స్ ఎట్లా కనుక్కోవాలి? అక్కడ మీ ఫ్రెండే కాదు, నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరు కూడా వచ్చేది ఏంటంటే, మేడం ఏం ప్రాబ్లం ఉంది చెప్పమ్మా అని అడగగానే నాకు పైల్స్ ఉన్నాయి మేడం అని చెప్తాను. సో పైల్స్ అది కామన్గా యూజ్ చేసే టర్మ్. మలద్వార సమస్య ఏదున్నా కామన్ పీపుల్ అదే వాడతారు. సో పైల్స్ అనే ఫిక్స్ అవుతారు. సో పైల్స్కి ఫిషర్కి ఫిష్లాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మోషన్ హార్డ్గా రావడం మూలాన మీ మలద్వారంలో కట్ ఇంజరీ అవుతుంది. చిన్న కట్ ఇంజరీ అంటే చిన్న చీలిక చర్మంలో చిట్లుతుంది. సో అది ఏమవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ మోషన్ వచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. కొన్ని మినిట్స్ ఉండొచ్చు, కొన్ని గంటలు ఉండొచ్చు, రోజంతా ఈ పెయిన్తో వాళ్ళ డేని స్పాయిల్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న ప్రాబ్లమే కానీ చాలా ఇరిటేట్ చేస్తుంది, సఫర్ చేస్తుంది మనల్ని. సో ఫిషర్లో ఏముంటుంది, చిన్న కట్ ఇంజరీ అవుతుంది, పెయిన్ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ లేదా మోషన్ కంటుకుని బ్లడ్ దారంలాగా గీతలాగా కనపడుతుంది. ఇది ఫిషర్ లక్షణాలు. సో పైల్స్ లక్షణాలు ఏంటంటే, మీరు మోషన్ కడుక్కున్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో కొన్ని సాఫ్ట్గా చిన్నగా స్వెల్లింగ్ లాగా అనిపిస్తుంది. సో అది నథింగ్ బట్ బ్లడ్ వెసల్ వాపు వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, డ్యూ టు కాన్స్టిపేషన్, స్ట్రెయినింగ్, చాలా స్ట్రెయిన్ చేయడము, లేదా గంటలు కూర్చోవడము, లేదా సమ్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల, అంటే కాజ్ మేబీ వేరే కూడా ఉండొచ్చు. సో మెయిన్గా ఏంటంటే మోషన్ హార్డ్గా రావటం, మీరు పుష్ చేయటం, ఇలాంటివి అనమాట. సో దానివల్ల అక్కడ ఉన్న బ్లడ్ వెసల్స్ ఉబ్బి, కొంతమందిలో ఉట్టిగా ఉబ్బు కనపడుతుంది, కొంతమందిలో ఇక్కడ నుంచి బ్లీడింగ్ అవుతుంది. సో మీరు మోషన్కి వెళ్ళగానే ఇట్లా ప్యాన్లో చిందినట్టు బ్లడ్ పడుతుంది అనమాట. అది చూడంగానే మీకు అర్థం అవ్వాలి అది పైల్స్ అని. సో ఫిస్టులా కూడా అడిగారు కదా, ఫిస్టులా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ కట్ ఇంజరీ ఇందాక చెప్పాం కదా మనం, ఫిషర్లో కట్ అయినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి కొంతమందికి ఫిస్టులా అవుతుంది, కొంతమందికి యానల్ గ్లాండ్స్ ఉంటాయి యానస్ చుట్టూ, దాంట్లో స్వెల్లింగ్ మూలాన చిన్న చీముగడ్డ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో ఒక చిన్న ఓపెనింగ్ బయటకు ఉంటుంది, ఒక ఓపెనింగ్ లోపలికి ఉంటుంది. సో ఇది ఒక చిన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ చేసుకుని అక్కడ నుంచి పస్ రావటం, బ్లడ్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఫిస్టులాకి చీము రావటం, వాపు రావటం, ఇలాంటివి సైన్స్ కనపడతాయి మనకి. సో ఫిషర్, ఫిస్టులా, పైల్స్, ఈ మూడింటికి ఇవి తేడా. కానీ మీకు ఏమి ఇబ్బంది ఉన్నా ముందు హాస్పిటల్కి, మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. యానోరెక్టల్ డిసీజెస్ చూసే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం ప్రాబ్లం ఉందో, దానికి తగ్గ ట్రీట్మెంట్లు ఉన్నాయి. సో జీవశ్రీలో అయితే ఇంకా స్పెషాలిటీ వింగ్ ఉంది ఇక్కడ మాకు. ఓన్లీ దీన్ని చూడడానికే మాకు స్పెషల్ వింగ్ ఉంది, అందులో నేను ఉంటాను. యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ డిస్కస్ యువర్ ప్రాబ్లమ్ విత్ మీ. ఎస్. ఇది మొత్తానికి ఏదో మలద్వారంలో మనకు పెయిన్ వచ్చింది కదా పైల్స్ అని చెప్పేసి భయపడిపోయి ఎవరికి చూపించాలో తెలియక ఇబ్బంది పడిపోయి దాన్ని అట్లే మళ్ళీ ఒకవేళ స్టార్టింగ్లోనే అంటే grade 1లో ఆయింట్మెంట్లతో అయిపోయింది, లేదంటే మరి 4th వరకు వెళ్ళిపోయి మొహమాట పడిపోతే ఏం పెద్దగా ఉండవండి. లైఫ్ స్టైల్ చేంజెస్, చిన్న మెడిసిన్స్, అక్కడ లోకల్ అప్లికేషన్సే ఇస్తాం. సో 1-2 degrees ఖచ్చితంగా మీరు అసలు ఏమి ఆపరేషన్ చేయించుకోనక్కర్లేదు. యూ విల్ బీ ఫ్రీ విత్ ఫ్యూ మెడికేషన్స్ ఫర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.